ఏలూరు జిల్లా సత్తెనగూడెంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో రైతులు పులి పాదముద్రలను గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు పాదముద్రలను పరిశీలించి పులివేనని నిర్ధారించారు. గత వారం రోజులుగా పులి సంచరిస్తుండటంతో ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చి దాని కదలికలు గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, సత్తెనగూడెంలో పెద్ద పులి సంచారం ఇప్పుడు అక్కడి వారిని అందరినీ కలవర పెడుతున్నటువంటి పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద పులి సంచారం అయితే ప్రజల్లో భయాందోళన అయితే రేపుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బొట్టాయిగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లోని పలు ప్రాంతాల్లో అయితే స్థానిక రైతులు పులి అడుగు జాడల్ని గుర్తించామంటూ కూడా ఇప్పటికే అనేక చోట్ల అయితే ఫారెస్ట్ అధికారులకి అయితే ఫిర్యాదు చేశారు. అనేక ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న సమాచారం తెలుసుకున్న అధికారులు అయితే అక్కడికి వెళ్లి పులి పాదముద్రలు ఏవవుతున్నాయో వాటిని సేకరించిన పులి పాదముద్రలుగా కూడా గుర్తించారు. ఈ గుర్తించినప్పటికీ కూడా ఇటు ప్రజల్లో అయితే అనేక ప్రాంతాల్లో తిరగడంతో ఇటు ప్రజలు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే రకరకాల మండలాల్లో రోజుకొక మండలంలో అయితే పులి సంచరిస్తున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి. ఎక్కడికెక్కడ పాదముద్రలు చూస్తున్నారు. దీంతో పులి ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందంటూ కూడా ఇటు స్థానిక రైతులు ఎవరవుతున్నారు, వారు వ్యవసాయ భూముల్లో పనులు చేసుకోవడానికి కూడా రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదే విధంగా పులి గ్రామాల్లోకి వచ్చి మనుషులపై ఎక్కడ దాడి చేస్తుందంటూ కూడా ఈ మండలాలు ఏముతున్నాయో ఈ సమీప గ్రామాల్లోనే గ్రామాలు వీళ్ళంతా కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇట్లా ట్రాపులు పెట్టి పులిని పట్టుకోవాలంటూ కూడా ప్రజలు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అదే విధంగా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఎక్కడికెక్కడ పులి ముద్రలు ఎక్కడైతే రైతుల నుంచి సమాచారం అందుకున్నారో అక్కడికి అయితే వెళ్ళడం జరుగుతుంది. స్థానికంగా అయితే అన్ని పరిశీలించి పాదముద్రలు అయితే చూడటం జరిగింది. అయితే ఇప్పటికే పులి జంగారెడ్డిగూడెం మండలంలోను అదే విధంగా కొయ్యలగూడెం మండలంలో 2 ఆవు దూడలను చంపి తిందంటూ కూడా పలువురు రైతులు చెప్పారు. అదే విధంగా నిన్న నల్లజర్ల మండలం పుల్లలపాడు ఏదైతే ఉందో అక్కడ సమీపంలోనే ఒక లారీ డ్రైవర్ పులిని చూచాడంటూ కూడా ఇటు 108 కాల్ 100 కాల్ చేసి చెప్పాడంటూ కూడా ఇప్పుడు పలు ఊహాగానాలు వస్తున్నాయి. అదే విధంగా స్థానిక చెరువులో పులి నీళ్లు తాగింది, అక్కడ దానికి అడుగు జాడలు ఉన్నాయంటూ కూడా దాన్ని కూడా కొందరు చూసామంటూ కూడా ఇప్పటికే చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా పెద్ద పులి సంచారం అయితే ప్రజల్లో భయాందోళన రేపుతుందనే చెప్పుకోవాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.